నిమజ్జనం రోజు ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా. అసలు ఏం జరిగిందంటే హలో మా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మన గణేష్ నిమజ్జనం అనమాట. మనం షెడ్ అనేది ఇప్పుతున్నాం అనమాట. మన వాళ్ళేమో ఈడ వంటలు చేస్తున్నారు ఆడ నిమజ్జనానికి పోయినాక తినడానికి, ప్లస్ ఇక్కడ ఊళ్ళో పంచడానికి పులిహార అనేది కలిపి చేస్తున్నారు అనమాట. మొత్తం హడావుడిగా వంటలు చేస్తున్నారు. మన వాళ్ళు అయితే బాక్సులు పైకి ఎత్తుతున్నారు అనమాట. వీళ్ళు ఊకుండకుండా బాక్సులు కూడా వీక్తే వీడు పెద్ద తేటోడు అనమాట. వీడు చూడండి ఎడ తిప్పుతుండ ఎత్తి. షెడ్ మొత్తం ఎప్పుడు అయిపోయిన తర్వాత అయితే మనం బొమ్మను అనేది తక్కువలోకి ఎక్కిస్తాం అనమాట. మన వాళ్ళు కట్టిన పట్టాలన్నీ కోసి ఇప్పుతున్నారు అనమాట. ఇప్పుడే నీట్గా మంచిగా అవన్నీ మడతపెట్టి మళ్ళీ పక్కకు పెట్టాలి. మళ్ళీ నిమజ్జనానికి కాబట్టి ఈలోపు పులిహార అనేది కలుపుతున్నారు, స్టార్ట్ చేసారు. మన మైకులు పని చేయకపోవడం వల్ల లడ్డు పాట అనేది వాళ్ళే పాడుతున్నారు అనమాట స్టేజ్ మీద నిలబడి. ఈలోపు వినాయకుడిని అయితే ట్రక్లోకి ఎక్కిస్తున్నాం అనమాట. అసలు గింత వాళ్ళు ఎత్తలేదు. ఫస్ట్ రోజు ఎంత ఇబ్బంది పెట్టింది, లాస్ట్ రోజు ఎంత ఇబ్బంది అయింది. కానీ మన వాళ్ళంతా ఒకేసారి జేబులో గణేష్ మహారాజు కంటూ ఆ వచ్చే గణపతి బలాన్ని తెచ్చుకొని లేపైతే ట్రక్లో పెట్టారు అనమాట. గణేష్ అసలు స్టంట్ ఏంటంటే ఇందులో బాక్సులు కింద పెట్టినంతసేపు వచ్చినాయి. తీరా టాక్సీకి ఇచ్చినాక బాక్సులు ఒక్కడు కూడా వస్తలేవు. మనకి మొత్తం బేలా అయిపోయింది వ్యవహారం అంతా. ఎట్లా పోవాలనుకునే సమయానికి మన పక్క విగ్రహం వాళ్ళకి డీజే వచ్చింది. అయితే వాళ్ళ దగ్గర బాక్స్ ఉంటే వాళ్ళు తెచ్చి మన దగ్గర సెట్ చేసారు అనమాట ట్రాక్టర్కి. ఇది మా ముందల విగ్రహం వేరే విగ్రహం. అందరూ ఒకే రోజు తీస్తారు కాబట్టి మొత్తం మామూలుగా ఉండదు. అన్ని విగ్రహాలు ఒక్కడికే వస్తాయి. అన్ని గుంపులో మామూలుగా ఎత్తలే డ్యాన్స్ మాత్రం. ఈ విగ్రహం పోయినాకైతే నెక్స్ట్ మన విగ్రహం మంది వచ్చింది. మందరం అయితే చప్పట్లు ఎత్తాను అనమాట. బతుకమ్మ పాడు పెట్టి ఆడవాళ్ళు అందరూ మంచిగా. ఇది మెయిన్ సెంటర్ అనమాట. మా అందరూ ఇక్కడే వచ్చారు. బొడ్రాయి దగ్గర చూడండి ఎన్ని విగ్రహాలు అయినాయి. ఇంకా మొత్తం రాలేదు. ఇంకా సగం ఊర్లో అడు తిరుగుతున్నాయి. ఇక్కడ 2 మంది అనుకోటి 3 విగ్రహాలు ఇక్కడే అయినాయి. అందరూ కలిసి గుప్పు వేస్తారు. మంచి కోలాటాలు అనేది ఆ చిన్నపిల్లగా అలా హ్యాపీనెస్ చూడండి మా. అసలు తక్కువలో కూర్చొని విగ్రహం మామూలుగా ఉండదు వాళ్ళకి. డ్యాన్స్ చూడండి. టోటల్ నిమజ్జనం అయితే ఒక వీడియోలో సరిపోదు మా. అందుకే నెక్స్ట్ పార్ట్ ఉంది. అది కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మా.